బిలియనియర్స్ ను అందించిన యూనివర్సిటీలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలనుకుంటున్నారా? వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ ను స్థాపించి అందరంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారా? అందుకు తగిన యూనివర్సిటీలు ఏమున్నాయో తెలియడం లేదా? ప్రపంచంలోనే పేరు పొందిన బిలియనీర్స్ చదివిన యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టాప్ ఎంఎన్‌సి కంపెనీలకు ఇండియన్స్ సీఈఓలుగా నియమితులవ్వడం బిజినెస్ స్ట్రాటజీ అంటారా? ఏ అవును, బి కాదు, సి టాలెంట్ మ్యాటర్స్, డి ఇవేవి కావు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కార్లు, బంగ్లాలు కొనాలనే ఆశ లేకుండా ఎవరుంటారు? లక్షల కోట్ల డబ్బు సంపాదించాలని ఎవరనుకోరు? జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని చాలా మందికి ఉంటుంది. కానీ రిచ్ పర్సన్ అవ్వాలని అనుకుంటే సరిపోదు కదా! దానికి తగ్గట్లు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటేనే అనుకున్నది సాధ్యమవుతుంది. ఎంత ట్రై చేసినా మళ్ళీ మొదలుపెట్టిన స్థానానికే వస్తున్నామని చాలా మంది గివ్ అప్ చేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమ జీవిత లక్ష్యాలను ఫుల్‌ఫిల్ చేసుకునేందుకు మార్గాలను అన్వేషించి సక్సెస్ అవుతున్నారు. వారసత్వంగా అందిపుచ్చుకున్న సంపదను, అవకాశాలను వాడుకుంటూ కొంతమంది సక్సెస్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లానింగ్ చేసుకుని జీరో నుంచి హీరోలయ్యారు. గ్లోబల్ లీడర్లుగా వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్‌ను స్థాపించి అందరంత ఎత్తుకు ఎదిగారు. వారిలో కొంతమంది ప్రపంచంలోనే పేరు పొందిన యూనివర్సిటీల్లో చదివారు. ఆ యూనివర్సిటీలు కూడా విద్యార్థుల ఆశలకు తగ్గట్లే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ మంచి పేరు సంపాదించాయి. ఇంతకీ ఆ యూనివర్సిటీలు ఏవి? ఎంతమంది ఆ యూనివర్సిటీల్లో చదివిన వారు బిలియనీర్లు అయ్యారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 8 హార్వర్డ్ యూనివర్సిటీ. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ఈ యూనివర్సిటీ ఇప్పటివరకు 29 మంది బిలియనీర్స్‌ను ప్రొడ్యూస్ చేసింది. వివిధ రంగాల్లో పెట్టుబడులు, ఫైనాన్స్ ద్వారా తమ సంపదను పెంచుకున్నారు. బిట్‌కాయిన్ బిలియనీర్ వింకిల్ వోస్ ట్విన్స్ ఈ యూనివర్సిటీలోనే చదివాడు. లాస్ ఏంజెల్స్ క్లిప్పర్స్ ఓనర్ స్టీవ్ బామర్స్ కూడా హార్వర్డ్‌లోనే చదివాడు. ఇంకా మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ కూడా హార్వర్డ్ యూనివర్సిటీలోనే చదివాడు. పాల్ అలెన్ సూచన మేరకు హార్వర్డ్ నుంచి డ్రాప్ అవుట్ అయి ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు. హ్యూమన్ లైఫ్ స్టైల్‌ను సింప్లిఫై చేసేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు తెస్తూ లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది మైక్రోసాఫ్ట్. టెక్నాలజీ రంగానికి దిక్సూచిగా వ్యవహరిస్తూ ఒక రోల్ మోడల్‌గా తయారైంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌ను ఆదర్శంగా తీసుకుని స్థాపించినవే అంటే అర్థం చేసుకోవచ్చు ఆ కంపెనీ రిప్యుటేషన్. నెంబర్ 7 యేల్ యూనివర్సిటీ. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూ హెవెన్‌లో ఉన్న ఈ యూనివర్సిటీ ఇప్పటివరకు 21 మంది బిలియనీర్స్‌ను అందించింది. వీళ్ళలో దాదాపు చాలా వరకు మంచి పేరు, ప్రతిష్టలు, సంపద ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. 1959లో లీ బాస్ అండ్ హిస్ 3 బ్రదర్స్ $2.8 బిలియన్ వాల్యూ కలిగిన ఓ కంపెనీని తమ అంకుల్ నుంచి టేక్ ఓవర్ చేశారు. వాళ్ళ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. 2017 సంవత్సరంలో ఎక్సాన్ మొబిల్ అనే కంపెనీకి తమ కంపెనీని $5.6 బిలియన్ అమ్మేశారు. ప్రస్తుతం లీ బాస్ $2.3 బిలియన్ ఉంది. నెంబర్ 6 ముంబై యూనివర్సిటీ. ఈ లిస్ట్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ నాన్ యుఎస్ కాలేజ్. ఇప్పటి వరకు 20 మంది బిలియనీర్లను ముంబై యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. చాలా వరకు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే ఈ యూనివర్సిటీలో చదువుకొని తమ వ్యక్తిగత జీవితంలో సక్సెస్ అయ్యారు. తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రిలయన్స్ సామ్రాజ్య వారసుడిగా అప్పట్లో ముఖేష్ అంబానీ ఈ యూనివర్సిటీలోనే చదివాడు. తన బ్రెయిన్ కు పదును పెట్టి రిలయన్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. లక్షల మందికి ప్రస్తుతం ఈ కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఆసియాలోని రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు. ఇతని ఆస్తుల విలువ దాదాపు $113 బిలియన్ ఉంది. నెంబర్ 5 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఈ రెండు యూనివర్సిటీల్లో చదివిన వారు టోటల్ గా ఇప్పటివరకు 28 మంది బిలియనీర్స్ అయ్యారు. ఈ రెండు యూనివర్సిటీలు స్టూడెంట్స్ కు బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ఎక్సలెంట్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తున్నాయి. రీసెర్చ్ ఫెసిలిటీస్ కు కొదువ లేకపోవడంతో స్టూడెంట్స్ మంచి నాలెడ్జ్ తో బయటకు వెళ్తున్నారు. ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. స్పేస్, టెస్లా కంపెనీ, ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ అండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఫేమస్ బిజినెస్ పర్సన్ డొనాల్డ్ ట్రంప్ ఈ యూనివర్సిటీలోనే చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా అనేక మంది ఇంజనీర్లు కంపెనీలు స్థాపించి బిలియనీర్లుగా ఎదిగారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వారే. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ గోల్ఫర్స్ ఆఫ్ ఆల్ టైమ్ అండ్ ఫేమస్ అథ్లెట్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ, ద వన్ అండ్ ఓన్లీ టైగర్ వుడ్స్ ఎడ్యుకేషన్ కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే పూర్తయింది. నెంబర్ 4 యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా. ఈ యూనివర్సిటీ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో ఉంది. ఇక్కడ చదివిన వాళ్ళలో ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది బిలియనీర్లు ఈ యూనివర్సిటీ నుంచి పుట్టుకొచ్చారు. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మీడియా ఫ్రాంచైజ్ క్రియేటర్ జార్జ్ లూకాస్ ఈ యూనివర్సిటీలోనే చదివాడు. ఇంకా సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బినాఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే పూర్తయింది. నెంబర్ 3 కార్నెల్ యూనివర్సిటీ. అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది తమ వ్యక్తిగత కెరీర్లో సక్సెస్ రుచి చూశారు. ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇప్పటి వరకు 18 మంది బిలియనీర్లుగా ఎదిగారు. అమెరికన్ బ్యాంకర్, ఫైనాన్షియల్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ శాండీ వీల్ ఇక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇతను గ్లోబల్ ఫైనాన్షియల్ జైంట్ సిటీ గ్రూప్ లో స్ట్రాంగ్ లీడర్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బిలియనీర్ డేవిడ్ డఫీల్డ్ కూడా
కార్నెల్ యూనివర్సిటీలోనే తన ఎడ్యుకేషన్‌ను పూర్తి చేశాడు. నెంబర్ 2 మసాచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎంఐటీ ఈస్ ఏ టెక్ పవర్ హౌస్ విత్ బిలియనీర్స్. ఇందులో చదువుకున్న వాళ్ళు ఇప్పటివరకు 14 మంది బిలియనీర్స్‌గా ఎదిగారు. అంతేకాకుండా వారిలో దాదాపు సగం మంది కెరీర్‌ను జీరో నుంచి స్టార్ట్ చేసి పైకొచ్చిన వారే. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. మిగతా సగం మంది తమకున్న వారసత్వ ఆస్తుల ద్వారా పైకొచ్చారు. అమెరికన్ బిలియనీర్లు, బిజినెస్ పర్సన్స్ చార్లెస్ అండ్ విలియం కోచ్ కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో త్వరగా రిచెస్ట్ పర్సన్స్‌గా ఎదిగారు. నెంబర్ 1 కొలంబియా, ప్రిన్స్టన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ. ఈ యూనివర్సిటీలో చదివిన వారు ప్రతి యూనివర్సిటీ నుంచి దాదాపు 11 మంది బిలియనీర్స్‌గా ఎదిగారు. హెడ్జ్ ఫండ్స్ వ్యవస్థాపకులు డేనియల్ ల్యాబ్, నోమ్ గాట్స్మాన్ ఇక్కడ చదివిన వారే. గాట్స్మాన్ కొలంబియా యూనివర్సిటీలో ట్రస్టీగా కొనసాగుతున్నాడు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివి ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఆ తర్వాత వాళ్ళు సంపాదించిన మొత్తం సంపద వాల్యూ దాదాపు $288 బిలియన్ ఉంది. ఏ కాలేజీ కూడా ఇంత పెద్ద మొత్తంలో వాల్యూ కలిగిన బిలియనీర్లను ప్రొడ్యూస్ చేయలేదు. మెకంజీ స్కాట్ అండ్ జెఫ్ బెజోస్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలోనే చదివారు. బెర్కిల్లీ నుంచి కూడా చాలా మంది టెక్ బిలియనీర్లు ప్రొడ్యూస్ అయ్యారు. సిలికాన్ వ్యాలీలో అనేక మంది సక్సెస్ అయ్యారు. జపనీస్ బిలియనీర్, టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్వెస్టర్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ మసయోషి సన్ కూడా ఈ యూనివర్సిటీలోనే చదివారు. అంతేకాకుండా అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అండ్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కో-ఫౌండర్ గార్డన్ మూరే బెర్క్లీ యూనివర్సిటీలోనే చదివారు. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచానికి గొప్ప గొప్ప బిజినెస్ పర్సన్స్‌ను, గ్లోబల్ లీడర్లను, టాప్ కంపెనీలను, బిలియనీర్లను అందించిన యూనివర్సిటీల్లో కొన్ని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ న్యూస్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.